ఆనాడు రావణాసురుడు పాలనపై రాముడు పాలన రావాలని మీ అందరి కష్ట ఫలితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదవాళ్ళకి అనేక సంక్షేమాలు అందిస్తూ గత 10 సంవత్సరాల్లో దొరల పాలనలో ఏదైనా ఒకటి అర మంచి కార్యక్రమం ఉంటే దాన్ని తీసేయకుండా దాన్ని ఉంచుతూ అప్పులు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి 10 సంవత్సరాల్లో దొరకి రాని ఆలోచనలు కొత్త తరగా పేదవాడికి ఎన్నుదండలుగా ఉండే విధంగా పేదవాడిని ఆదుకునే విధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం బుద్ధి ఆనాటి దొరలకు లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని ఇవ్వాలి అని తలంచి మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చి ప్రతి నెల టెన్షన్గా ప్రతి సోమవారం ₹1 కూడా లంచం లేకుండా డైరెక్ట్గా వారి ఖాతాల్లో హైదరాబాద్లో బటన్ నొక్కితే వారి ఖాతాల్లో కట్టుకున్న వారి ఖాతాల్లో ఈనాడు డబ్బులు పడుతున్న ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం. అంతేకాదు పేద పిల్లలకి మంచి చదువు నేర్పించడం కోసం ఆనాటి ప్రభుత్వం సరిగ్గా బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచి ఆడపిల్లలకి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి విద్యకి పెద్దపీట వేయటమే కాకుండా వైద్యం పట్ల కూడా ఏ పేదవాడికి ఇబ్బంది కలగొద్దని వైద్యానికి కూడా మీరు ఎన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట వేసి ఈనాడు మీ ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు మీ ఆశీస్సులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉన్నాయి. ఇది 5వ మీటింగ్ ఈ కాన్స్టిట్యున్సీలో ప్రజా దర్బార్ రూపంలో మనం ఏర్పాటు చేసుకుంది. 4 మీటింగుల్లో కూడా నేను స్పష్టంగా చూశాను. అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు కావాలని నా ఆడబిడ్డలు వచ్చి అడుగుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఆనాటి పెద్దలు 10 సంవత్సరాలు ఇల్లు ఇవ్వని కారణం ఒకటైతే ఈ ప్రభుత్వం ఇల్లు ఇచ్చి డబ్బుల కోసం తిప్పుకోకుండా టెన్షన్గా డబ్బులు ఖాతాలో పడుతున్నాయని పూర్తి నమ్మకము విశ్వాసం ఉన్న ఆడబిడ్డకు ఉంది కాబట్టి ఇల్లు మాటలతో కాదు చేతలతో ఇస్తుంది ఈ ప్రభుత్వం అని పూర్తి విశ్వాసము ఉండి ఈనాడు నా పేదింటి ఆడబిడ్డ ఇల్లు కావాలని అత్యధికంగా అడుగుతున్నారు. తప్పకుండా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారితో 2వ విడత గురించి కూడా మాట్లాడాను. ఈ నెలాఖరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవాళ్ళకి 2వ విడత ఇల్లు కూడా ఇవ్వబోతున్నామని ఈ వేదిక ద్వారా తెలియజేయదలుచుకున్నాను. ఈ ఇల్లు కూడా పక్షపాతంగా నా ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళకో నన్ను పొగిడే వాళ్లకో నా కులమో నా మతము వాళ్లకో ఇవ్వటం లేదు. పేదవాడై ఉంటే చాలు. ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఎవరికి ఓటేసినా ఆ పేదవాడి కళ నెరవేర్చడానికి ఇల్లిస్తే తప్పకుండా వారి గుండెల్లో ఈ ప్రభుత్వం చిరస్థాయిగా ఉంటుందనే పూర్తి నమ్మకం విశ్వాసము మాకుంది. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి 2వ విడత ఇల్లు ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాము, 4వ విడత ఇస్తాము. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఇల్లు ఇచ్చి తీరుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. అంతేకాదు అత్యధికంగా ఇళ్ల తర్వాత భూముల పంచాయతీల గురించి ధరణితో కలిగిన ఇబ్బందుల గురించి ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. దానికి కూడా గౌరవ కలెక్టర్ గారికి అధికారులకు చెప్పాను. యుద్ధ ప్రాతిపదిక మీద
న్యాయంగా మీరు అడిగే సమస్య న్యాయమైన సమస్య అయి ఉంటే భూముల విషయంలో అధికారులు ఎమ్మటే స్పందిస్తారు. మీ చెప్పులు అరిగిందాక ఏ ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేదు. ఏ ఒక్క రూపాయి కూడా ఎవరికి లంచం ఇయ్యనవసరం లేదు. మీ భూములు, మీ ఆస్తులు, మీ ఆశ, నీ కుటుంబానికి ఉండే ఒక ఆస్తి ఈ ప్రభుత్వం తప్పకుండా నీకు ఇచ్చే కార్యక్రమం ఈ రాబోయే ఈ 30-35 రోజుల నుంచి లగాయతు సమస్యను బట్టి నాకు తెలిసి 2 నెలల లోపు ప్రతి విషయాన్ని కూడా పరిష్కరించి భూముల పంచాయతీని కూడా పరిష్కరిస్తాం. దాంతోపాటు ఆసరా పెన్షన్లు కొంతమంది, మంచినీళ్ళు రాలేదని గ్రామంలో కొంతమంది, కొన్ని గ్రామాలు, అదే రకంగా రోడ్లు, డ్రైన్లు ఇతరత్ర లేవని కొన్ని, వ్యక్తిగతంగా ఆరోగ్యం బాగలేదని కొంతమంది, ఇలా రకరకాలుగా అత్యధికంగా వచ్చే రెండే. ఒకటి ఇందిరమ్మ ఇల్లు, రెండవది భూములు ధరణితో ఇబ్బంది పడ్డ భూములు ఉన్న ఆసాములు. ఈ రెండింటికి అత్యధికంగా వచ్చే అప్లికేషన్లతో పాటు ఏ అప్లికేషన్లు అయితే వస్తున్నాయో ఇమీడియట్లీగా పరిష్కరించేది ఇక్కడే పరిష్కరిస్తాం. కొంతమంది 4 మీటింగుల్లో 200 యూనిట్ విద్యుత్ రాలేదని అన్నారు. నాకు తెలిసి ఆల్రెడీ వాటిని చాలా వరకు పరిష్కరించాం. ఇలా హాస్పిటల్స్, సిఎంఆర్, ఇతరత్ర కొన్ని అడిగారు. భూములు కూడా ఇక్కడే పరిష్కరించగలిగేది పరిష్కరించాం. అదే రకంగా ఏదైనా ఒక ఆసామికి 10 ఎకరాల భూమి ఉండి ప్రభుత్వం ఒక 5 గుంటల భూమి ఎక్విజిషన్ చేసి ఉంటే ఆ 10 ఎకరాలు ఆనాడు ప్రొపర్టీ లిస్ట్ లో పెట్టారు ప్రభుత్వ స్థలం అని. అటువంటివి కూడా ఎమ్మటే పరిష్కరిస్తాం. ఎవరు మీ చెప్పులు అరిగిందాక ఎక్కడికి తిరగనక్కర్లేదు. అది నా బాధ్యత. అంతేకాదు సాదా బైనామాలు కూడా ఈ మండలంలో అత్యధికంగా అడిగారు. ప్రభుత్వ భూములు లీజుకు తీసుకొని ఆ భూమి నాది, నాకు పట్టా చేసినన్నా అని ఎవరైనా కోరీలు తీసుకున్న వాళ్ళు అడిగుంటే ఆ భూమి ప్రభుత్వాన్ని. ప్రభుత్వ భూమి లీజుకు తీసుకున్న వాళ్ళకి మటుకు సాదా బైనామాల్లో వాళ్ళకి అగ్రిమెంట్ చేయలేను. ఎందుకంటే ఆ భూమి పేదోడిది, ప్రభుత్వానికి చెందింది. ప్రభుత్వం తప్పకుండా అటువంటి భూములు ఇవ్వాల్సి వస్తే ఇస్తే పేదవాళ్ళకి ఇస్తారు తప్ప బడాబాబులకు ఇచ్చే ప్రసక్తి లేదని కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తూ, గ్రామాల వారీగా మిమ్మల్ని పిలుస్తారు. నా పక్కన సర్పంచ్ గారు కూర్చుంటారు. ఆడబిడ్డలు కానీ అన్నదమ్ములు కానీ వరుసగా వచ్చి రాత్రి 9 అయినా 10 అయినా ప్రతి అప్లికేషను నేనే తీసుకుంటాను. ప్రతి అప్లికేషన్కి రసీదు ఇస్తాను. ప్రతి అప్లికేషను చేయగలిగిందంటే పరిష్కరిస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తూ, ఎవరు నెట్టుకోవద్దు. ఎన్ని గంటలైనా ప్రశాంతంగా